ఓరి నాయన్నో, ఇన్ని బండ్లు ఉన్నాయి ఇక్కడ. ఎంత దూరం తిరిగిన సరే తరగట్లేదు కదా బాబా షాపులు. ప్లాటినా ఉంది, డెలాక్స్ ఉంది, స్పెండర్. బాబోయ్ మామూలుగా బండ్లు అయితే ఇక్కడ. ఏ బండి కావాలన్నా సరే కంపల్సరీ ఇక్కడ దొరుకుతున్నాయి. బుల్లెట్తో సహా ప్రతి బండి ఉంది. డ్యూక్ ఏంటి, కేటీఎం ఏంటి, స్పెండర్ ఏంటి, ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి బైక్స్. సెకండ్ షోరూమ్స్ వందల కొద్ది షోరూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 100కి పైనే ఉంటాయి. నేనైతే లెక్కలేదు కానీ చాలా దూరం ఉన్నాయి. 2 కిలోమీటర్స్ దూరం వరకు కూడా అన్నీ అయ్యే పక్కన అన్నీ కూడా షోరూమ్స్. పెద్ద గ్యాప్ కూడా ఉండదు. చూసారు కదా, మీకు క్లారిటీగా కనిపిస్తుంది కూడా. ఎన్ని షోరూమ్స్ తిరిగినా సరే బండ్లు కాలర్ నొప్పి రావాలి తప్ప బండ్లు కంపడం మాత్రం ఆగట్లేదు ఎక్కడ కూడా. అంత బాగుంది ఈ ఏరియాలో. ఫస్ట్ టైం నేను ఈ ఏరియాకి వచ్చాను. షోరూమ్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే మీకు చివరిలో మీకు కొన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను. అంటే బండి ఫైనల్స్ అవుతుందా లేదన్నా క్యాష్కి వేస్తున్నారా ఏంటి అనే ఫుల్ డీటెయిల్స్ మీకు అయితే చెప్తాను. అలాగే ఈ లొకేషన్ వచ్చి మీకు నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు కామెంట్ సెక్షన్లో కూడా పెడతాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఈ లొకేషన్ షేర్ చేస్తాను నేను. అలాగే బండి ప్రైజులు వచ్చేసి కూడా బాగానే ఉన్నాయి. ప్రతి ఒక్కటి హెచ్ఎఫ్ డీలక్స్ వచ్చి 19 మోడల్ 50,000 చెప్తున్నారు. ఇది ప్లాటినా వచ్చి 20 మోడల్ 58,000 చెప్తున్నారు. ఇది కండిషన్ కూడా బాగానే ఉంది. బ్యాక్ టైర్ కొత్తది, ఫ్రంట్ టైర్ వచ్చి 1 ఇయర్ వాడినట్టున్నారు. టైర్ ఫస్ట్ది ఫ్రంట్ టైర్ వచ్చి బాగానే ఉంది. మైలేజ్ వచ్చి 70 వస్తుంది. మహా అయితే 70-80 రావచ్చు. దీని పాత మోడల్ దగ్గర పర్లేదు. 20 మోడల్ కంటే ప్లాటినా ఎప్పుడు కూడా 19 మోడల్ కంటే బాగుంటాయి. 19 మోడల్ కూడా చూసాను నేను ఇక్కడ. చాలా బాగున్నాయి బండ్లు. నాకైతే ప్లాటినా తీసుకుందామని వచ్చాను చూద్దామని. మైలేజ్ ఎక్కువ వస్తుంది కదా, ఇప్పుడు ఉన్న పెట్రోల్ రేట్లకి గట్రా అదే బెస్ట్ అని చెప్పి నేను చూద్దామని వచ్చాను. చూస్తే ఈ ఏరియాకి వచ్చి చూస్తే మామూలుగా లేదు. బండ్లు అయితే 100ల కొద్ది 1000 కొద్ది బండ్లు అంటున్నాయి ఇక్కడ. ఎక్కడ చూసినా అవే బండ్లు ఉన్నాయి. చూస్తున్నారు కదా, మీకు అప్పాజీ ఉంది ఎదురుకుండా. మొత్తం అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే నేను ప్లాటినా చూసాను, హెచ్ఎఫ్ చూసాను. ఇక్కడ చాలా బాగున్నాయి. తక్కువ రేట్లో కావాలంటే మ్యాక్సిమం 30,000లో కావాలంటే. మోడల్ వచ్చి 2015-14 ఉన్నాయి. అవి 35 అలా చెప్తున్నారు. ఇక్కడ తీసుకుంటే మీరు. అలాగే ఇక్కడ చూసారు కదా, స్కూటీస్ కూడా ఉన్నాయి, యాక్టివా ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ. బాగుంది ఈ ఏరియా. ఫస్ట్ టైం వచ్చాను నేను, కానీ లొకేషన్ అయితే అదిరిపోయింది. ఎక్కడ చూసినా షోరూమ్సే. 2 కిలోమీటర్స్ వరకు కూడా షోరూమ్స్ ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. తిరిగి నాకు కాల్ అండ్ నొప్పి వస్తుంది తప్ప షోరూమ్స్ అయితే తరగట్లేదు ఎక్కడ కూడా. మరి చూస్తున్నారు కదా, ఈ సర్కిల్ నుంచి మొత్తం ఇక్కడ ఈ సర్కిల్ నుంచి చూసారు కదా, అక్కడి నుంచి చివరి వరకు కూడా మొత్తం షోరూమ్స్ అన్నీ అవే. ఆ సర్కిల్ చుట్టూరు కూడా చూపిస్తాను. ఇంకా చాలా దూరంగా చూసాను బండ్లు అయితే నేను. చూస్తున్నారు కదా మొత్తం ఎలా కనిపిస్తుందో. ఇంకా ఫ్రంట్కి వెళ్ళి వదిలి కూడా బండ్లు ఆంతనే ఉన్నాయి అలాగా. మనోడు ఎవడో బుల్లెట్ ఇప్పుడు తీసినట్టు ఉన్నాడు. మీకు ఈ అడ్రస్ ఎక్కడ దిగాలి, ఎలా రావాలి అనేది మొత్తం చెప్తాను నేను. హైదరాబాద్ సిటీలో ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి వెళ్ళి. ఎవరైనా బైక్ ఇంట్రెస్ట్గా ఉండి సెకండ్ హ్యాండ్ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు, లో కాస్ట్లో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ఏరియాకి ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, వీడియో లాస్ట్ దాకా చూసి ఫస్ట్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. స్కూటీస్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను బేరవాడాను. బండి వచ్చేసి 19 మోడల్ చెప్పారు. ప్లాటినా వచ్చి ఇది 58,000 చెప్తున్నారు. 19 మోడల్ 58,000 చెప్తున్నారు. బండి అయితే కండిషన్ బాగుంది. బ్యాక్ టైర్ కూడా కొద్దే, ఫ్రంట్ టైర్ కూడా కొద్దే. జోకర్స్ కూడా బాగున్నాయి, అన్నీ కూడా బాగున్నాయి ఇక్కడ. మరి ఇది వచ్చి 23,000 తిరిగినట్టుంది అంతే. బండి ఎక్కువ తిరగలేదు. బాగున్నాయి బైక్స్ అయితే ఇక్కడ, చాలా బాగున్నాయి. ఇక్కడ అడ్రస్ ఏంటని చెప్తాను కూడా మీకు. చూడండి, నారాయణగూడ మెట్రో స్టేషన్ నుంచి లెఫ్ట్కి తిరగాలి. అది కనిపిస్తుంది కదా, ఈ సిగ్నల్ నుంచి లెఫ్ట్కి తిరగండి. స్ట్రైట్కి వెళ్ళిపోతే మీకు ఈ సర్కిల్ కనిపిస్తుంది. ఈ సర్కిల్ నుంచి మీకు ప్రతి ఒక్కటి షోరూమ్సే కనిపిస్తుంటాయి. 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు కూడా ప్రతి ఒక్కటి షోరూమ్సే కనిపిస్తున్నాయి ఎక్కువ. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూస్తారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఎవరైనా బైక్స్ తీసుకోవాలనుకుంటే ఈ ఏరియాకి వెళ్ళి తీసుకోండి, చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, అలాగే నేను లాస్ట్లో చెప్తాను కదా, ఫైనాన్స్ అవుతుందా లేదా క్యాష్ అడుగుతున్నారా ఏంటనేది. ఒక 70% అయితే మాత్రం క్యాష్ అడుగుతున్నారు. అందరూ కూడా ఫైనల్స్ అవ్వదని చెప్పేస్తున్నారు కూడా. ఎక్కడో అక్కడక్కడ ఫైనల్స్ ఒప్పుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, చూసుకొని మంచి బండ్లు చూసుకొని కొనుక్కోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. చూసారు కదా వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.